వెల్కమ్ టు సుమన్ టీవీ. మన వైద్య రంగం ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి లైఫ్ స్టైల్లో ఎన్ని మార్పులు వస్తున్నా కూడా మనకు అంత సపోర్ట్ లభించి అందరూ జబ్బుల బారిన పడకుండా నివారిస్తున్నారు. అలాగే ఒకవేళ జబ్బు వచ్చినా కూడా బయటపడుతున్నారు. కార్డియాలజీ చాలా ముఖ్యమైన రంగం. ఒకప్పుడైతే గుండె సరిగ్గా కొట్టుకుంటే అన్నీ బాగుంటాయి, అవయవాలన్నీ బాగుంటాయి, శరీరం బాగుంటుంది అనుకునేవాళ్ళం. అటువంటిది గత 22 సంవత్సరాలుగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో నిష్ణాతులయ్యి దాదాపు 30,000కి పైగా పేషెంట్లని రెగ్యులర్గా ట్రీట్ చేస్తూ అలాగే 25,000కి పైగా అనేక ప్రొసీజర్స్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రొసీజర్స్ అంటే సర్జరీలు కూడా అవసరం లేకుండా పేషెంట్ ని హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడేసే కొన్ని రెవల్యూషనరీ ప్రొసీజర్స్ చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందరి గుండెల్ని పదిలంగా కాపాడుతున్నారు డాక్టర్ రవికాంత్ అట్లూరి గారు. హీఈస్ రైట్ నౌ అ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. వారు మనతో ఉన్నారు. వారి ప్రయాణంలోని విశేషాలు, ఇవాళ లైఫ్ స్టైల్ గురించి ఆయన మాటల్లో విందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, మీలాంటి వైద్యుల్ని చూస్తే అందరూ గర్వపడతారు సార్. తప్పకుండా వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. ఇట్స్ ప్లెజర్ టు బి హియర్. నాకు కూడా సేమ్ అండి. వాట్ మేడ్ యూ టు సే దట్ ఐ డోంట్ నో, కానీ ఆఫ్ కోర్స్ నా ఉద్దేశంలో వెన్ యూ ఆర్ ఇన్ ఎనీ ఫీల్డ్ దట్ షుడ్ బి విత్ ప్యాషన్. ఐ కెన్ సీ దట్ ప్యాషన్ ఇన్ యూ. సిమిలర్ గా ఐ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ మై ఫీల్డ్. థ్యాంక్ యూ సార్. మామూలుగా ఒక మెడికల్ సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. మెడికల్ సీట్ తెచ్చుకుని మెడిసిన్ కష్టపడి చదివి క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ అయ్యాక స్పెషలైజేషన్లోకి వెళ్ళి ఇంకా ఏంటి ఇంటర్న్షిప్ అంటారా, మెడికల్ ప్రొఫెషన్లో ఉండే వేరియస్ లెవెల్స్ నాకు తెలియదు, కానీ అంత కష్టపడి మీరు వైద్య రంగంలోకి రావడానికి, కార్డియాలజీని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి సార్? పూర్వాపరాలు ఏంటి? ఒకటి, ఇంట్లో మా నాన్నగారు డాక్టర్. ఫాదర్ ఈజ్ డాక్టర్. హీ హాజ్ డన్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. ఎంబీబీఎస్ గాంధీ నుంచి చేశారు. ఆయనే ఇన్స్పిరేషన్ వితౌట్ డౌట్. అంటే నాకు తెలియకుండానే మా అమ్మ వాళ్ళ నాన్న అంటే తాతయ్య కూడా డాక్టర్. హీ హ్యాజ్ LM&S డిగ్రీ, లైసెన్సియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ. LM&S అంటారు, LCPS అంటారు. సో ఈ 2 డిగ్రీలు ఉన్నాయి. 1930s దోస్ డేస్ హీ వాజ్ ఉస్మానియా RMO, అమ్మ వాళ్ళ నాన్న. సో అఫ్ కోర్స్ ఆయన నాకు అంత ఏం తెలియదు, బట్ నాన్నగారు ప్రాక్టీషనర్ అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి మా ఊరు కొత్తగూడెంలో హీ వాజ్ ఎ ప్రాక్టీషనర్. సో హీఈస్ ఎ ప్రాక్టీషనర్. హీ ఈజ్ స్టిల్ ప్రాక్టీసింగ్. హీ ఈజ్ నౌ 80 years old. సో 1963 to 69 he has done MBBS from Gandhi. సో ఆయన చూసే విధానము అవన్నీ మనకి న్యాచురల్ ఇన్స్పైరింగ్ ఉంటాయి. సో దెర్ వాజ్ ఆల్వేస్ అంటే ఒకటి, ఆ రోజుల్లో మీరు చూసినట్టయితే అందరి ఇళ్లలో ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి, ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆ విధంగా ఇప్పుడు మా తమ్ముడు నేను ఉన్నప్పుడు ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది అని అనుకుంటారు కానీ, బట్ ఐ డోంట్ నో హౌ, బట్ ఐ వాజ్ గెటింగ్ మోర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. 10th క్లాస్లో మా సార్ ఎప్పుడు అనేవాడు, నేను ఇంజనీర్ అవ్వాలి, ఐఎమ్ టాపింగ్ మ్యాథ్స్, ఐఎమ్ డూయింగ్ గుడ్ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ ఫిజిక్స్ అనేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో బైపీసీ గ్రూప్స్లో నాకు వెరీ ఫ్యూ పీపుల్ హ్యాడ్ గుడ్ మార్క్స్ వెన్ ఇట్ వాజ్ ఎ టఫ్ పేపర్. సో అందులో నేను ఫస్ట్ 2లో ఉన్నాను. సో దట్ వే ఆల్సో ఎవ్రీ వన్ సీస్ మీ అట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, ఆ కైండ్ ఆఫ్ పర్సన్. బట్ ఇప్పుడు నాకు అవి 2 రావు, డోంట్ వరీ. బట్ eventually I went into medicine, and of course my medicine is definitely a passion. When I got it especially MCET లో ర్యాంక్ కానీ, ఆ తర్వాత నేను MBBS జాయిన్ అవటం ఉస్మానియాలో హాస్టల్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు పాస్ ఆల్ ద టెస్ట్. ఎంట్రన్స్లో రావటం ఒక ఎత్తు, తర్వాత MBBSలో ఎవ్రీ వన్ నోస్. I keep telling because my daughter now is first year MBBS. అందరూ అయితే డాక్టర్ల పరంపర కొనసాగుతుంది అవుతుంది. సమ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ పీపుల్ హ్యావ్ బీన్ చూసింగ్ ఇట్. ఇప్పుడు మా సన్ ఈజ్ డూయింగ్ MD మెడిసిన్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. సో వైఫ్ అనేది, నీ వల్లనే వీళ్ళందరూ ఇట్లా కష్టపడాల్సి వస్తుంది, ఇట్లా ఈ టార్చర్లోకి వెళ్తున్నారు. డాక్టరా? లేదండి, షీ ఈజ్ ఎ సైకాలజిస్ట్ బట్ నాట్ వర్కింగ్. మీరు అన్న పరంపర పోతుంది కానీ ఆల్వేస్ ఎవ్రీ వన్ కీప్ సేయింగ్ ఎందుకు ఈ ఊబిలో తోస్తున్నారనే మాట వాడతారు. సో అండర్స్టాండ్, ఎవ్రీ వన్ థింక్స్ దిస్ యాజ్ అ ఊబి. అంటే మెడిసిన్ ప్యాషన్ ఉంటే చేయాలి, అంతేగాని పర్పస్తో ప్యాషన్తో చేయాలి తప్పించి దీంట్లోకి ఏదో ఆలోచించి రావద్దు. యూ షుడ్ లవ్ ఇట్ అండ్ డూ ఇట్. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ హార్డ్ వర్క్. అండ్ మీకు లాట్ ఆఫ్ హర్డిల్స్ ఉంటాయి, అండ్ లాట్ ఆఫ్ కంపారిజన్స్ ఇన్ లైఫ్ ఉంటాయి. యూ హ్యావ్ టు సాక్రిఫైస్. అంటే ఐ డోంట్ థింక్, అందరు అంటుంటారు సాక్రిఫైస్ అని, నాకేం సాక్రిఫైస్ చేసినట్టయితే అనిపించలేదు. యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ, ఐ ఎంజాయ్ దిస్ వర్క్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చేసుకుంటాము. బట్ డ్యూరింగ్ యువర్ కోర్స్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, DM కోర్స్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అవసరం.
ఈ హార్డ్ వర్క్ ఐ కెన్ టెల్ యూ వుడ్ ఐ డోంట్ నో వేరే ఫీల్డ్స్ కొన్ని తెలుసు నాకు. ఐ కెన్ టెల్ యూ బికాస్ మై బ్రదర్ ఈజ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ దెర్ ఆర్ సెవరల్ పీపుల్ ఇన్ MBA అండ్ ఆల్ దాట్. ఐ డోంట్ సే దెర్ ఇస్ నో హార్డ్ వర్క్, బట్ దిస్ హార్డ్ వర్క్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హై. అంటే ఇట్ ఈస్ హార్డ్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్ లాగా ఉంటుంది నా ఉద్దేశం అయితే. అండ్ ఇట్ కీప్స్ గోయింగ్. In your life it keeps going, so you have to do this hard work, keep enjoying the hard work, keep balancing things. చాలా బాగుంది సార్. అయితే మీరు ఈ కార్డియాలజీలకు రావడానికి కూడా స్పెసిఫిక్ రీజన్ ఉందా? తాతగారి నుంచి కానీ నాన్నగారి నుంచి కానీ ఈ స్పెషలైజేషన్? దిస్ ఈజ్ అగైన్ చిన్నప్పుడు రేడియో ఇంటర్వ్యూ ఇప్పటికీ నాది రికార్డెడ్ ఉందండి. కొత్తగూడెంలో అనుకోకుండా అప్పట్లోనే FM ఉండేది. 1991 ఐ జాయిన్డ్ MBBS. సో నా ర్యాంక్ అప్పట్లో 32 అని ఎంసెట్లో అప్పట్లో కొత్తగూడెం నుంచి ఇంత మంచి ర్యాంక్ అని చెప్పి మా ఊర్లో ఆ FM వాళ్ళు పిలిచి FM రేడియోలో అడిగినప్పుడు అది నాకు తెలియకుండా నేను చెప్పాను, నేను ఏం చేయాలనుకుంటున్నారంటే నేను డాక్టర్ అయ్యి తర్వాత MSలో కార్డియాలజీ అని చెప్పాను. ఆ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నాను, బట్ MSలో కార్డియాలజీ ఉండదు. బట్ ఐ టోల్డ్ దట్. సో ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ దట్ ఇన్. మరి ఎవరు కార్డియాలజిస్టులు కూడా అప్పుడు తెలియదు నాకు, బట్ అది ఎందుకు వచ్చిందో తెలియదు, అలా వచ్చింది. బట్ దెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ మై MD మెడిసిన్, సో ఈచ్ స్టెప్లో నువ్వు యూ గెట్ ఇన్స్పైర్డ్ బై యువర్ సీనియర్. డెఫినెట్గా సీనియర్ కానీ వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ కానీ, బికాజ్ ఆ ప్రెసిషన్ అండ్ ఆ కంపాషన్ ఇన్ ద పర్సన్ అండ్ ద వే దే మేక్ ఏ రౌండ్, ఆ పేషెంట్స్ చూసే విధానం, ఆ పేషెంట్ అవుట్కమ్స్, మనము ఎవరినైనా చూసి ఇన్స్పైర్ డెఫినెట్గా అవుతాం. MD మెడిసిన్ విషయానికి వస్తేనేమో MD మెడిసిన్ నాకు ఆ రౌండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ అయినప్పుడు MD మెడిసిన్ వాజ్ రియలీ మేకింగ్ మీ టు టేక్ ఇట్. ఎవ్రీ బ్రాంచ్, నేను ఆర్థోపెడిక్స్ చేసినప్పుడు ఆర్థోపెడిషియన్ అవ్వాలనిపించేది, న్యూరాలజీ రౌండ్ అప్పుడు న్యూరాలజీ చేయాలనిపించేది, సైకియాట్రీ చేసినప్పుడు సైకియాట్రీ చేయాలనిపించేది. బహుశా మీకుండే స్పార్క్కి మీరు ఎక్కడైనా రాణించేవారేమో, ఏమో నాకు తెలియదు కానీ ఇవన్నీ అలా అనిపించేది. బట్ దెన్ లాస్ట్ రౌండ్ అయిపోయాక అంతా అయిపోయాక ఐ హ్యాడ్ ప్యాషన్ టువర్డ్స్ డూయింగ్ ఎ మెడిసిన్. సో MD మెడిసిన్లో మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు రౌండ్స్ అగైన్ ఆఫ్ పెరిఫెరల్ పోస్టింగ్ అంటాం, దీంట్లో కార్డియాలజీ ఇన్స్పైర్డ్ మీ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ మై ఇన్స్పిరేషన్ అన్డౌటెడ్లీ ఈజ్ డాక్టర్ కృష్ణంరాజు, హూ ఈజ్ మై ప్రొఫెసర్. కృష్ణరాజు గారు అని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కేర్లో. సో he was our teacher during my peripheral posting in cardiology, and I liked his precision and his way of looking at patient and making a round, teaching వార్డ్ రౌండ్స్ అంటాం. అవన్నీ ఆ ప్యాషన్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ పేషెంట్, అది బాగా నచ్చింది. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఇన్ డూయింగ్ కార్డియాలజీ. అండ్ దెన్ వన్స్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ కార్డియాలజీ, దోస్ డేస్ గెటింగ్ ఎ కార్డియాలజీ సీట్ వాజ్ వెరీ వెరీ టఫ్. సో లాట్ ఆఫ్ ఎంట్రన్సెస్ వీ ఫాట్ అన్నిట్లో, బికాజ్ యూ కాంట్ ఒక స్కోర్ లైక్ USMLE లాగా ఒక స్కోర్ చేసి ఆ స్కోర్ని పట్టుకొని తిరగటం ఉండదు. యూ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ అండ్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఈ రెండు ర్యాంకులు వస్తేనే మీకు సీట్లు వచ్చాయి ఆ రోజుల్లో. సో యూ హ్యావ్ టు గో ఆన్ విత్ ఎంట్రన్సెస్ రౌండ్స్. సో ఫైనల్గా స్విమ్స్లో జాయిన్ అయ్యాక అగైన్ ఐ హ్యావ్ 2 great professors who trained me, and both of them are very good at each have a different character and డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్. సో ఒకళ్ళు ఇంటర్వెన్షన్లో వెరీ గుడ్, ఒకళ్ళు పేషెంట్స్ని చూడటంలో వెరీ గుడ్, ఒకళ్ళు పంక్చువాలిటీలో వెరీ గుడ్, ఒకళ్ళు గుడ్ అడ్మినిస్ట్రేటర్. సుబ్రహ్మణ్యం గారని, హీఈస్ రిటైర్డ్, G. సుబ్రహ్మణ్యం గారని తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ అయినా, అండ్ హీఈస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ వెల్. డాక్టర్ రాజశేఖర్, హూ ఈజ్ మై ప్రొఫెసర్, జస్ట్ రిటైర్డ్. కేర్లో కదా? నో దిస్ రాజశేఖర్ గారు ఈజ్ ఫ్రమ్ స్విమ్స్. ఎవ్వరికి తెలియదండి, బికాస్ ఎవ్వరికి తెలియదు, బికాస్ హీ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ అబ్సల్యూట్లీ టువర్డ్స్ పేషెంట్స్, నథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. అది ఒక్కటే చేస్తూ ఉంటారు, పేషెంట్స్ చూస్తూ ఉంటారు. అండ్ ఈజ్ ఇన్ టోటో ఒక పేషెంట్ని చూడటం అనేది ఫ్రమ్ అడ్మిషన్, ఫ్రమ్ వాకింగ్ ఇన్ టు ద హాస్పిటల్ టు ద డిశ్చార్జ్, ఒక పేషెంట్ని దత్తక తీసుకొని చూడటం అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగుంది. అండ్ పంక్చువాలిటీ విషయానికి వస్తే, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ దట్ పంక్చువల్ లైక్ మై ప్రొఫెసర్, బట్ హీ ఈజ్ అ గ్రేట్ పర్సన్. సుబ్రహ్మణ్యం గారు పొద్దున్న 4 హాస్పిటల్కి వచ్చేవారు, ఎంటైర్ హాస్పిటల్ రౌండ్ వేసేవారు. సో లైక్వైజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్స్పైర్డ్ ఇన్ బిట్వీన్. మీరు మెడిసిన్లో ఉస్మానియాలో తీసుకున్నట్టయితే రామరెడ్డి గారు ఉన్నారు, మా ప్రభాకర్ రెడ్డి సార్, మా సార్ ఉన్నారు. అండ్ దెన్ వీ హ్యావ్ మధుకర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. అండ్ ఇన్ ద జర్నీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్స్, ఫ్రెండ్స్. సో గురువులందరూ తీర్చిదిద్దిన విద్యార్థి మీరైతే? నేనే కాదు, ఎవరైనా ఒక విద్యార్థిగా తీర్చిదిద్దాలంటే యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై యువర్ సీనియర్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ టీచర్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్
ఇట్ ఈస్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ సీనియర్స్. ఎంబీబీఎస్లో అయితే పైన ఒక 5 బ్యాచ్లు, కింద 5 బ్యాచ్లు ఫ్రెండ్స్ ఉంటారు. దే ఆల్ హ్యావ్ గ్రేట్ పాయింట్స్ ఇన్ ఈచ్ పర్సన్. నేను 1991 బ్యాచ్ ఉస్మానియా, సో joined 1991. So I have, even now if you see, lot of my friends, my classmates have excelled in their fields and they're all doing excellent, and I'm proud to be a student of Usmania and student of SWIMS. And now of course I worked in Yashoda for quite long, 20 years, and then now in Apollo. So everywhere I have good colleagues and good friends and good team. So all of these people around make me రైట్ do good. సార్ 30,000 మంది పేషెంట్లు దగ్గర మీరు ఇంకా ఎక్కువ కూడా చూసుండొచ్చు, బహుశా లెక్క పెట్టడం కష్టం. బట్ మీ మోస్ట్ క్రిటికల్ కేస్ అంటే మేబీ నాన్ సర్జికల్, మీరు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళని కాపాడిన పరిస్థితి, ఒక సందర్భం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వాట్ హ్యాపెండ్ అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, మీరు ఎలా రక్షించారా ఆయన్ని? యాక్చువల్గా నాకు ఇప్పటి వరకు మోస్ట్ గ్రాటిఫైయింగ్, మోస్ట్ యూస్ఫుల్ అండ్ విచ్ మేక్స్ మీ టెల్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, వన్ ఆఫ్ మై నేబర్స్ ఇన్ పాస్ట్ అపార్ట్మెంట్ వాజ్ లైక్ అబౌట్ టు డై, వాట్ ఎవర్ ద రీజన్. ఏంటంటే మిడ్ నైట్ ఉన్నట్టుండి నాకు ఒక కాల్ వచ్చింది పాత అపార్ట్మెంట్లో, ఇలా క్రిటికల్గా ఉన్నారు పేషెంట్, ఒక్కసారి చూడండి అని. ఏ హెల్దీ పర్సన్, యంగ్ ఏజ్, విమెన్ తీసుకున్నట్టయితే షీ ఈజ్ అబౌట్ టు డై. ఇట్ వాజ్ లైక్ అబౌట్ టు డై అంటే వీ థాట్ షీ డైడ్ బికాస్ సార్ యాక్చువల్లీ అంటే ఇట్ వాజ్ హ్యాంగింగ్, పుల్ డౌన్. సో కిందకి తీసుకొచ్చారు, షీ ఈజ్ నాట్ దేర్. అంటే మీకు పల్స్ లేదు, పక్కన స్టెథోస్కోప్ ఒకళ్ళు తీసుకొని చూస్తే హార్ట్ సౌండ్స్ లేవు. సో ఇమీడియట్గా చెస్ట్ కంప్రెషన్, సిపిఆర్ స్టార్ట్ చేశాను. సిపిఆర్ స్టార్ట్ చేసి ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎనీ రిజల్ట్ గురించి మనకు తెలియదు. యంగ్ గర్ల్, యంగ్ లేడీ, జస్ట్ బ్రాట్ డౌన్ ఫ్రమ్ హ్యాంగింగ్, పల్స్ లేదు, బట్ చిన్న గ్యాస్పింగ్ ఉంది, అంటే అట్లా ఎప్పుడో అట్లా బ్రెత్. సో ఐ ఫెల్ట్ లెట్ మీ ట్రై. సో 40 minutes ఆఫ్ సిపిఆర్ చేశాను మిడ్ నైట్. దిస్ ఈజ్ అబౌట్ 1:30, 1:40 ఇన్ ద నైట్. అండ్ 40 minutes సిపిఆర్ తర్వాత అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ నుంచి వచ్చిన టెక్నీషియన్తో చెప్పాను, అరే నేను యూ కెన్ సీ మీ, నేను తడిచిపోయాను, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, డోంట్, ఇది చేస్తూనే మాట్లాడాను, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు, జాగ్రత్తగా అంటే, లేదు సార్ ఐఎమ్ ట్రైన్డ్, ఐ డూ ఇట్ అని చెప్పి తీసుకున్నాడు. ఈ టుక్ టు ద హాస్పిటల్ వేర్ ఐ వాజ్ వర్కింగ్ అట్ దట్ టైమ్. అండ్ ఐ కాల్డ్ న్యూరాలజిస్ట్, మై ఫ్రెండ్ కొలీగ్, సేయింగ్ దట్ అరే ఇది మోస్ట్లీ బతకరు, బట్ మీ టీం నుంచి ఎవరైనా ఒక్కసారి చూడమని, ఎనీ ఛాన్స్ లెట్స్ సీ అని. నేను మా అపార్ట్మెంట్లో అందరం ఫ్రెండ్స్ వెళ్ళాము. అండ్ అక్కడ సిపిఆర్ కంటిన్యూ చేశారు, ఈఆర్లో పెట్టారు. కనెక్ట్ చేస్తే హార్డ్లీ ఎనీ, అంటే రిథమ్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, పిఈఏ అంటాము. చూసి వెంటనే మళ్ళీ కంటిన్యూ సిపిఆర్ అన్నారు. డోబటమైన్, డోపమిన్ అండ్ డ్రిప్స్ పెట్టాము. ఎక్కువ చేస్తే హార్ట్ డైలేట్ అయిపోయింది, ఫ్లిక్కర్ మూమెంట్ ఉంది. సో వీ రష్ ద ఫ్లూయిడ్స్, దిస్ ఇస్ ఆల్ టుక్, మొత్తం కలిపి ఒక 1.5 hour ఆఫ్ దిస్ ఆల్ ఎక్సర్సైజ్. సో వెంటిలేటర్ మీద పెట్టాము. మేము మార్నింగ్ 1:20 ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంట్లో. నేను 4:30, 5 ఇంటికి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి మళ్ళీ 12 o'clock వచ్చాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ షీ పుల్డ్ హర్ లెగ్ అండ్ ఫైనల్లీ షీ రన్స్ హర్ బిజినెస్ నౌ. ఎంత రుణపడి ఉండాలి సార్ ఆవిడ మీకు? ఆవిడ రుణపడ్డం కానీ దేవుడు అలాంటి కండిషన్ నాకు ఇచ్చాడు. అంటే హీ ఫెసిలిటేటెడ్ me to do this for her, and that was the biggest moment in my life where I saved a life అని టైంకి చేయటం అనేది నేను ఇప్పటికీ, అంటే నేను అది వదిలేసి ఉంటే, బట్ దెర్ వాజ్ అనదర్ ఎగ్జాంపుల్. సిమిలర్గా నేను ఒక షాగ్ హౌస్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, నేను అనుకోకుండా అక్కడ ఉన్నా, సిమిలర్గా ఒక పేషెంట్ని కాపాడారు. సీన్లో లేదు, సిపిఆర్ చేశాను, అన్నీ చేశాను. బట్ దట్ లేడీ హ్యాజ్ ఎ డిసీజ్, ప్రైమరీ పల్మరీ హైపర్టెన్షన్ అని ఆల్రెడీ ఒక డిసీజ్ ఉంది. ఆ దగ్గరలో కేర్ హైటెక్ ఉంటే నేను అప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేసి, రాజీవ్ అని ఫ్రెండ్ ఉన్నాడు, తనకు ఫోన్ చేసి షిఫ్ట్ చేసాం. వాళ్ళు వెంటనే అక్కడ రియాక్ట్ అయ్యి అన్నీ చేశారు. బట్ షీ డెంట్ సర్వైవ్. దట్ ఈస్ బికాస్ దెర్ ఈస్ బేస్ లైన్ డిసీజ్ విచ్ ఈస్ నాన్ రెక్టిఫైబుల్. ప్రైమరీ పల్మరీ హైపర్టెన్షన్ ఉంది ఆమెకి. సో దిస్ ఈస్ ఎ హెల్తీ లేడీ, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి సార్. ఆవిడ క్షణికావేశంలో ఎందుకు చేసుకున్నారో అలాంటి పని? ఫస్ట్ ఆవిడ ఎందుకు, వై షీ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్, నోబడీ నోస్. వాట్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ లివ్డ్? మీరు ఉండకపోతే ఆ టైంలో ఒక జీవితం వెళ్ళిపోయారు కదా సార్. ఇప్పుడు బహుశా వెనక్కి తిరిగి చూసుకుని ఆవిడకే అర్థమై ఉంటుంది ఎంత పిచ్చి పని చేశాను. నో అసలు అది రాదా మైండ్లో, రాదు. షీ డజంట్ హ్యావ్ దట్ ఇన్ మైండ్ ఎట్ ఆల్. అండ్ అసలు అప్పటి నుంచి జీరో ఈవెంట్ అసలు అది లేదు మైండ్లోంచి. ఐ థింక్ ఇట్ గాట్ ఎరేజ్డ్. వీ డోంట్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, బట్ షీ ఈస్ ఫైన్ నౌ.
నాట్ ఓన్లీ ఫైన్, షీఈస్ రన్నింగ్ బిజినెస్, షీఈస్ వెరీ యాక్టివ్ అండ్ షీఈస్ బీ అవుట్ టుగెదర్, అందరం బయటకు వెళ్తాం. సో గ్రేట్ మూమెంట్ సార్ ఫర్ యూ. అంటే మీరు వైద్య వృత్తిలో ఉన్నందుకు మీకు అంత సార్థకత వచ్చే ఒక మూమెంట్, ఒక 2-3 అవకాశాలు ఇంకా చాలా వచ్చుంటాయి, బట్ ఇలాంటి అక్యూట్ క్రిటికల్ మూమెంట్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ షాగౌజీ కూడా మీరు ఎపిసోడ్ పంచుకున్నారు దట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇవి అన్నిసార్లు యూ విల్ నాట్ సక్సీడ్, బట్ దట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ ట్రై. అంతే కదా, యూ షుడ్ ఆల్వేస్ ట్రై యువర్ బెస్ట్. యూ మైట్, అంటే మీరు ఒక్కళ్ళని కాపాడినట్టే ఆ పర్టికులర్ ఫ్యామిలీకి అది 100%. మీరు లెక్కల్లో చెప్పొచ్చు 100లో ఒకరికే ఇది పనిచేసిందని, బట్ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఇది 100కి 100. అవును, అంతే కదా సార్. సో దట్ వాస్ ద గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఐ ఫీల్ there are other moments, but this is the revolutionary moment. Hats off. And ఒక లెర్నింగ్ పాయింట్ నాకు అక్కడ తెలిసింది ఏమిటి అంటే, లేటర్ ఆన్ సర్ప్రైజింగ్లీ సిపిఆర్లో అదొక రివల్యూషన్. ఏబీసీ అనేవాళ్ళు చేసేటప్పుడు సిపిఆర్ మొదట్లో, ఇప్పుడు సిఏబి అంటారు. ఆ టైంలోనే వచ్చింది అది. అంటే సర్క్యులేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎయిర్వే అని. నేను ఆ టైంలో ఐ నెవర్ వెంట్ టు హెల్ప్ హర్ బ్రెత్ అసలు నేను టచ్ చేయలేదు. ఐ వెంట్ ఆన్ డూయింగ్ ఎ చెస్ట్ కంప్రెషన్, ఓన్లీ కంప్రెషన్, నో బ్రీతింగ్, నో ఇంటరప్షన్ టు ది చెస్ట్ compressions. In fact, tarvata I could see there is a revolutionary change in CPR aspect where ABC became CAB, circulation airway ani vastadi rather than ఎయిర్వే సర్క్యులేషన్. చాలా వండర్ఫుల్ ఏం చెప్పాలి సార్, ఒక రీఅష్యూరింగ్ మూమెంట్. అంటే మనకి హెల్ప్ వస్తుంది ఆ టైంకి అని త్రూ అ డాక్టర్. సార్, అందరికీ 100 ఏళ్ళు బ్రతకాలి ఉంటుంది డాక్టర్ రవికాంత్ గారు. సో 100 ఏళ్ళు బ్రతకడానికి మీకు తెలిసిన చిట్కాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేయాలి? ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఉప్పు తగ్గించే అంటారు కొంతమంది, ఉప్పే తినద్దంటారు, లేదు రోజు నువ్వు 10,000 స్టెప్స్ నాడు 100 ఏళ్ళు బతికేస్తా ఉంటారు, ఇంకేదో షుగర్ తగ్గించే అంటారు. మీకేమైనా తెలుసా సార్ అలాంటిది? నాకు అన్నిట్లోకి మీరు ఇవన్నీ కాదు. ట్రై టు బి హ్యాపీ. ఫస్ట్ థింగ్, హ్యాపీనెస్ ఇన్ లైఫ్. హ్యాపీనెస్ వెతకండి. ఇట్ షుడ్ బి హ్యాపీ. యూ షుడ్ బి ఫైనలీ హ్యాపీ. దట్ డజంట్ మీన్ ఇట్ షుడ్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ సారో. మీరు హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ ఈజ్ ద ఫస్ట్ ఫండా, నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ యాజ్ యూ సెట్ సాల్ట్. దీనికంటే ముఖ్యం సాల్ట్, కొలెస్ట్రాల్ అవన్నీ పక్కకు పెడితే ఎనీ హ్యాబిట్ విచ్ ఈజ్ నాట్ గుడ్, లైక్ టొబాకోకి సంబంధించింది ఏదైనా, ధూమపానం, స్మోకింగ్, టొబాకో చీవింగ్, టొబాకో స్నిఫింగ్, మీరు ఎటువంటిదైనా కూడా టొబాకోకి సంబంధించింది తీసుకోకూడదు. దానికి అసలు జీరో చేయాలి దాన్ని. అండ్ డ్రగ్స్, ఇవి 2 ట్రీటబుల్ అండ్ ప్రివెంటబుల్. అవును. అండ్ సమ్ టైమ్స్ ఐ హావ్ సీన్, మేము చూసేది అందరికి కాదు, అంటే ఇప్పుడు స్మోకింగ్ చేసి 90 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఎగ్జాంపుల్ మీరు తీసుకోకూడదు. అదే తీసుకుంటారు సార్ అందరూ. అది తీసుకోకూడదు. స్మోకింగ్ చేయటం వల్ల బతికి ఉండాల్సిన వాడు చనిపోయిన వాడు ఉంటాడు. అది తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. 90 ఏళ్ళు బతికినవాడు, ఇది పేకాటలాగా. నువ్వు పేకాట్లో బిల్డింగ్లు కట్టిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, పేకాట్లో కోల్పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును. ఇట్స్ సిమిలర్గా ఇది కూడా అంతే. ఈ ప్రాబబిలిటీ ఎస్పెషల్లీ టొబాకోలో చాలా ఎక్కువ. అంటే హార్ట్ని వదిలేయండి, ఇట్ కెన్ బి బ్లాడర్ క్యాన్సర్, ఇట్ కెన్ బి లంగ్ క్యాన్సర్, ఇట్ కెన్ బి స్కిన్ క్యాన్సర్, ఇట్ కెన్ బి సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో చావు బతుకుల సమస్య కాకుండా డెబిలిటీ, మార్బిడిటీ కూడా వస్తుంది. సో ఓవరాల్గా స్మోకింగ్ని నేను ఫస్ట్ కల్ప్రిట్గా పెడతాను. అది చేయకూడదు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ నవేడేస్ పీపుల్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ స్మోకింగ్. ఇన్ఫాక్ట్ యంగర్ జనరేషన్లో అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తారు. అమ్మాయిల్లో పెరిగింది, అబ్బాయిలో తగ్గింది. ఐ అగ్రీ, అమ్మాయిల్లో పెరిగింది, అబ్బాయిల్లో తగ్గింది. చాలా వరకు ఆల్కహాల్ కూడా మీరు చూసినట్టయితే ఆల్కహాల్ బిజినెస్ పీపుల్ కొంచెం మంది వరి అవుతున్నారు. పాపులేషన్ ప్రపోర్షన్తో అది పెరగట్లే. సో అవేర్నెస్ వస్తుంది. సో ఇట్ ఈస్ గుడ్, బీ పాజిటివ్. ఈ ఆల్కహాల్ యాక్చువల్గా లిమిట్గా తీసుకో అంటాం. అది కూడా తీసుకోకపోతే గొడవ పోద్ది. తీసుకునేవాడు లిమిట్ చేయండి, అంతేగాని కొత్తగా తాకండి. తర్వాత దెన్ comes is low salt diet. And no salt diet కాదు, low salt diet. No salt diet is dangerous. You can end up with a hyponatremia. ఓహో, సో సాల్ట్ తగ్గిపోతే కూడా ఇబ్బంది. అంటే ఇప్పుడు కుడితి తాగినట్టు పొద్దునే లేసి 3 లీటర్ల వాటర్ తాగటం ఈ చేయకూడదు. చేసేస్తే అది సాల్ట్ వెళ్ళిపోతాయి కదా యూరిన్. అంతే కదా. అంటే వాటర్ డైల్యూట్ అయిపోతుంది, సాల్ట్ పోద్ది, వాటర్ ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ ఎండాకాలం. యూ ఎండ్ అప్ ఎస్పెషల్లీ ఇవన్నిటితో పాటు హైడ్రోక్లోరోథైజైడ్ అనే మందు ఉందంటే, డైయూరిటిక్ లాంటిది ఉంటే మీకు సోడియం తగ్గిపోతుంది. అమ్మో. సో ప్లెయిన్ వాటర్ కాదు, దేర్ షుడ్ బి సమ్ యూజువలీ వాటర్. అందుకే మనకి చిన్ననాడు జావా, గంజి, మీకు సబ్జీ అంటామా, సబ్జీ కాదు, సబ్జా సగుబియ్యం లాంటిది వేసి, లేకపోతే ముంజులు. You take all these will have retain water with something, buttermilk. So all these will help. అంటే నేను సాల్ట్ వేసుకోమనట్లేదు, ఇవన్నీ ఉండాలి. సో లో సాల్ట్ ఒకటి, నో స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేసేయాలంటున్నారు. ఇప్పుడు కంప్లీట్లీ అనే పదాన్ని వాడితే, నేను అనేది కొత్తగా స్టార్ట్ చేయకండి. అంటే ఆల్కహాల్ మంచిది అనే కాన్సెప్ట్ వద్దు, రాంగ్. అది గుండెకి మంచిది,
అలా తీసుకోవద్దు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తగ్గించి తాగండి, అది గుడ్ ఫర్ హెల్త్. అంతేగాని తాగని వాళ్ళని తాగమనటం చాలా తప్పు, ఎందుకంటే ఆ లిమిట్ ఎవరు మెయింటైన్ చేయరు. అంతే కదా సార్. సో తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించి తినాలి. అంటే కొలెస్ట్రాల్ అంటే మళ్ళీ ఇది ఒక కన్ఫ్యూజన్ చాలా మందికి. కొలెస్ట్రాల్ బ్లడ్లో ఉంటే డైరెక్ట్గా బ్లాక్ వెళ్ళిపోద్ది అనుకుంటారు. కొలెస్ట్రాల్ నార్మల్ ఉండి కూడా బ్లాక్ అవ్వచ్చు రక్తనాళాలు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి జరుగుద్ది అంతే. సో కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ అన్ ఈక్వేషన్, ఇట్స్ ఎ ప్రాబబిలిటీ. ఫుడ్లో కొలెస్ట్రాల్ తగ్గించి తినమంటున్నాం. మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంత ఉందని తర్వాత సంగతి. తినేటప్పుడు ఈ ఆయిల్ ఉన్న పదార్థాలని తగ్గించాలి. అలా అని చెప్పి ఇవాళ నెయ్యి తింటే ఇవాళ హార్ట్ అటాక్ రాదు. నెయ్యి మంచిది, ఇట్ ఈస్ ఎ గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్. మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా అవసరం, దాన్ని వాడే విధంగా వాడాలి. అది అలా పోసుకోమని అనట్లేదు. ఆ వాడే విధంగా వాడితే నెయ్యి అనేది ఇట్స్ గుడ్, బికాస్ ఇట్ విల్ గివ్ సెటైటీ. ఎక్కువ తినలేకుండా అవుతుంది, టేస్టీగా తింటారు, ఎక్కువ తినకుండా అవుతుంది. సో ఆ విధంగా అది హెల్ప్ఫుల్. మోతాదు ఇంపార్టెంట్, తగ్గించి అది తిన్నందుకు వేరేది తగ్గించుకోవాలి అంతే. అలా షుగర్స్, డైరెక్ట్ షుగర్స్ తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్, వెజిటేరియన్స్లో ప్రాబ్లం మెజారిటీ నేను చూసింది రైస్ ఈటర్స్ ఎక్కువ ఉంటారు. రైస్ని తగ్గియాలి. ఇంట్లో తల్లు, పాత జనరేషన్ తల్లులు అయితే 100% అన్నం తినకపోతే ఒప్పుకోరు. మీరు ఎన్ని తిన్నా అన్నం తినకపోతే తిన్నట్టు కాదు. సార్, మా అమ్మమ్మ చిన్నప్పుడు అనేది 8 దోశలు తిన్నా కూడా పాపం బిడ్డ అన్నం తినలేదనేవారు. సో ఆ కాన్సెప్ట్ ఒక్కటే రాంగ్. మన పాత కాన్సెప్ట్లు అన్నీ మంచియే. ఇప్పుడు వెజిటేరియన్స్కి వంటలో బెల్లం వెజిటేరియన్స్కి ఉంటుంది. ఎందుకు? టు బ్యాలెన్స్ ద ఐరన్. ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది? బెల్లంలో వస్తుంది. పప్పు, దాల్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ లో ఇన్ ప్రోటీన్, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఎ ప్రోటీన్. రాజ్మా, పన్నీర్, ఇవన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఇట్ వాజ్ ఎ బ్యాలెన్స్ డైట్ ఇన్ ద పాస్ట్. బట్ ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ ఇలాంటివి రైస్ ఎక్సెస్గా తినకూడదు. రైస్ తగ్గించాలి, డైరెక్ట్ షుగర్స్ తగ్గించాలి. సో ఫ్యాట్, మనం అనుకున్నట్టు ఫ్యాట్ తగ్గించాలి, అండ్ ఎస్పెషలీ చీజ్ తగ్గించాలి. సో ఇలాంటివి ఆయిల్ ఏమో ఇంక అందరు ఆయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, ఈ అంత కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్లాంట్ ఆయిల్స్ తీసుకోవాలి. ఏదైనా ప్లాంట్ ఆయిల్ మంచిది, రైస్ బ్రాండ్ మంచిది అంటారు కదా సార్. ఏదైనా ప్లాంట్ నుంచి వచ్చింది మంచిదండి. ప్లాంట్ ఆయిల్ని తగ్గించి తీసుకోవాలి. ఎంత అలౌ చేస్తారు సార్ మీరు? ఒక కార్డియాలజిస్ట్ ఒక మనిషికి 1 లీటర్ కంటే తక్కువ నెలకి 1 లీటర్ కంటే తక్కువ బాబోయ్, ఈజీ కాదు. సో ట్రై టు రీచ్ ద 1 లీటర్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్. అదే ప్రొవైడెడ్ ఇంట్లో అందరు సరిసమానంగా తింటే అంతే. మిగతా కరెక్ట్గా చేయాలి. ఇంకోటి, చాలా మంది ఇవన్నీ అడుగుతూ స్మోకింగ్ చేస్తుంటారు. ఇవాళ తిన్న దీని గురించి వడి అయిపోతుంటారు. రోజు ఒక 10 సిగరెట్లు తాగుతుంటారు. మరి ఎక్కడ ఉంది? ఇది కత్తి పెట్టి కోసుకొని ఆయింట్మెంట్ రాసినట్టు. అదే కదా. యు ఆర్ ఇంజూరింగ్ యువర్ సెల్ఫ్ బై స్మోకింగ్ అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ డైట్. అంతే కదా సార్. సమ్ పీపుల్ ఆర్ వెరీ స్ట్రింజెంట్ అబౌట్ ఆస్కింగ్ వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, బట్ యూ విల్ స్టిల్ స్మోక్. సో అది ఇట్ హ్యాస్ నో మీనింగ్. సో ఇవన్నీ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. బాగుంది సార్. చాలా ఐ థింక్ మీరు చెప్పినవి చాలా స్పెసిఫిక్ థింగ్స్ కాబట్టి అందరూ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఈజీ. 100 ఏళ్ళు లాంగివిటీ పెరగాలన్నా, లాంజివిటీతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలన్నా ఇవన్నీ ఎసెన్షియల్. సార్, మీరు మీ ఆరోగ్యాన్ని ఇంత స్టేబుల్గా ఉంచుకోవడానికి మీ రొటీన్ దినచర్య ఎలా ఉంటుంది అసలు? నేను రెక్టిఫై చేసుకోలేకపోయింది పంక్చువాలిటీ. స్లీప్ అవర్స్ ఆర్ ఓకే, బట్ లేట్ ఫుడ్, ఈ రెండు నేను ఇంకా రెక్టిఫై చేయాలి. ఐ ట్రై టు స్ట్రీమ్ లైన్ దీస్. నైట్ లేట్ ఫుడ్ తింటాం అంటే తప్పని పరిస్థితి, బట్ దెన్ ఐ ఈట్ లెస్. దట్స్ వై నైట్ తగ్గించేసాను పూర్తిగా. ఆస్క్ ఎవ్రీవన్ టు ఈట్ బిఫోర్ 7 o'clock. సన్ సెట్కి ముందు తింటే ఇంకా మంచిది. ఆ తర్వాత ఏది తీసుకున్న చిన్న స్నాక్, చిన్న ఫ్రూట్ అట్లా, బికాస్ దట్ మేక్స్ యువర్ మెటబాలిజం బెటర్ అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. రిఫ్లెక్స్లు రావు, రాత్రిపూట పడుకున్నప్పుడు రిఫ్లెక్స్ రాదు, ఒబెసిటీ రాదు. సో ఆల్ దట్ విల్, అదొక్కటి నేను చేయలేకపోతున్నా. అదర్వైజ్ నా దినచర్య గురించి మీరు అడిగినట్టయితే ఐ థింక్ ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్, బికాస్ నేను ఒక ఆల్టర్నేట్ డే ఐ డూ జిమ్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉంటుంది నాకు. ఐ గో విత్ ట్రైనర్ విత్ వెయిట్ ట్రైనింగ్, క్లాసికల్గా బైసెప్స్, ట్రైసెప్స్, లాట్స్, స్క్వాట్స్ ఫర్ గ్లూట్స్కి, అన్నిటికీ, క్వాడ్రిసెప్స్, అబ్డక్టార్స్, ఎడక్టార్స్ అన్నీ, అంటే ఆల్ మజిల్స్ని ఒక సైకిల్లో చేస్తాను. ఆల్టర్నేట్ డే జిమ్, ఆల్టర్నేట్ డే ఐదర్ టెన్నిస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ లక్కీలీ ఐ లవ్ డ్యాన్స్. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు డ్యాన్స్ దొరికిందంటే డ్యాన్స్ చేసేస్తాం. మ్యూజిక్ పెట్టుకుని మీరే డాన్స్ చేస్తారా? మ్యూజిక్ వస్తే చేసేస్తాం. బాగుంది సార్. మ్యూజిక్ ఉంటే చేసేస్తాం, అది అడగక్కర్లే. అప్పుడు ఆపమానాల్సి వస్తుంది. స్టైల్ ఉందా అంటే మనకి జనరల్ గా చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ కాబట్టి అది కనిపించకుండా మూమెంట్ వస్తుంది కదా, తెలియకుండా చిరంజీవి మూమెంట్ వస్తుంది. ఇంట్లో పిల్లలు మనని టీజ్ కూడా చేస్తారు, ఎందుకు అలా మూతి అలా వెళ్ళిపోతుంది, ఎందుకు అలా మూమెంట్ వస్తుందని. అంటే దే వాంట్ ఇట్ టు బి ఫైనర్ కదా, ఇంగ్లీష్ టైప్ రావాలి కాబట్టి, హాలీవుడ్ టైప్ డ్యాన్స్ రావాలి కాబట్టి. బట్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ ఐ లైక్ డ్యాన్స్. ఇంట్లో అందరు కూడా డ్యాన్స్ చేస్తారు, సో అదొక ఎక్సర్సైజ్ అయిపోద్ది మనకి. మార్నింగ్ ఇవి ఐ సీ దట్ ఇట్ విల్ బి 40 minutes to 1 hour. దెన్
ఇంటికి వచ్చాక ప్రోటీన్ తీసుకుంటావు, లైట్ బ్రేక్ఫాస్ట్ చేస్తావు. అండ్ లైట్ బ్రేక్ఫాస్ట్ ఎనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి జావా తీసేసుకుంటాను ఒకటి. దాని ముందు ప్రోటీన్ ఐదర్ ఇట్ ఈస్ ఎగ్, 3 eggs, 2 eggs, ఎగ్ వైట్స్ ఎస్పెషలీ ఒక కొంచెం చిన్న ఎల్లో తీసుకుంటా. ఆర్ ఇట్ విల్ బీ ఇఫ్ నాట్ ఎగ్స్ వే ప్రోటీన్ తీసుకుంటాను. అండ్ రాజ్మా పన్నీర్ ట్రై చేస్తా కానీ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకంటే అది డిపెండెంట్ కదా, సంబడి షుడ్ డూ. అండ్ ఆల్సో రాజ్మా సార్ ఇస్ మోర్ కార్బ్. అవును, కార్బ్. ఇంకోటి కొంచెం ఐ విల్ హ్యావ్ ఫ్లాట్లెన్స్ ఇవి వస్తాయి, సో ఐ బెటర్ నాట్ అనిపిస్తుంది. సో ఇది దిస్ ఈజ్ అవర్ ఐ గో. అండ్ దెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఈ జావా ఇవి తీసుకున్నాక ఒక ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటాం, కట్ చేసి పెడతారు. ఇప్పుడు ప్రస్తుతం మ్యాంగో ఈజ్ హ్యాపెనింగ్, సో ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి, రకరకాల మ్యాంగోస్. అదర్వైజ్ వాటర్ మిలాన్ మోస్ట్ కామన్, మస్క్ మిలాన్, వాటర్ మిలాన్, బెర్రీస్, సమ్ కైండ్ ఆఫ్ బ్లూబెర్రీ అట్లా. సో ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది, బనానా. సో ఇవన్నీ. దెన్ మధ్యాహ్నం స్మాల్ లంచ్. అండ్ మెల్లగా ఇంట్లో కోఆపరేషన్తో లక్కీగా రైస్ తగ్గిపోయింది. రైస్ హాస్ బికమ్ స్మాల్ కప్. సో విత్ రైస్ బిగ్ కర్రీ, చిక్కుడుకాయో లేకపోతే బీరకాయో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కర్రీస్. అండ్ దెన్ ఒక పప్పు, చిన్న పెరుగు అయిపోతుంది. తర్వాత గ్యాప్లో బ్లాక్ కాఫీస్, ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో ఐ ఎంజాయ్ టాకింగ్ టు దెమ్. ఈ పేషెంట్స్ని చూసుకుంటూ ప్రొసీజర్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ హావ్ డన్ వన్ ఇంపార్టెంట్ ప్రొసీజర్ వేర్ కాల్షియం డీబల్కింగ్ చేశాను. పొద్దున్నే వైర్ వేసాం, కాల్షియం ఉన్న చోట క్రాక్ చేసాం విత్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని. ఐ హావ్ డన్ ఏ లిథోట్రిప్సీ, సౌండ్ వేవ్తో క్రాక్ చేస్తాం. సౌండ్ వేవ్ హ్యాస్ దట్ పవర్. సో సౌండ్స్తో ఇయర్ డ్రమ్ పేలినట్టు లోపల కాల్షియం క్రాక్ అవుతుంది. సో యూ క్రాక్ ద కాల్షియం అండ్ పుట్ 2 stents పెట్టాము రైట్ కార్నర్ ఆర్టరీ. దెర్ ఇస్ హెవీ కాల్షియం. దిస్ పేషెంట్ హ్యాస్ ఆల్సో కిడ్నీ ఫెయిలియర్. వీ వెయిటెడ్ ఫర్ ద కిడ్నీ ఫెయిలియర్ టు బికమ్ బెటర్ అండ్ డూ ఇట్ విత్ ఓసిటీ అంటాం, ఇమేజింగ్. ఈ కాల్షియం ఎట్లా ఉంటుంది, ఎట్లా బ్రేక్ చేయాలి అనే దానికి ఇమేజింగ్ చేసాం. ఈ ఓసిటీ అనేది డీటెయిల్డ్ కాల్షియంని చూపిస్తుంది. ఎంత డెప్త్ ఉంది, ఎంత లెంత్ ఉంది, అంటే గోడలో ఉందా, బ్లాక్లో ఉందా, గోడ బయట ఉందా. మేము కొన్ని చోట్ల చాలా ఎక్కువ అనుకున్నాం, చూస్తే అది బయట ఉంది, మనకు అవసరం పడలే. కొన్ని చోట్ల ఏమో లోపల ఉంది. సో అలా ఉన్న లోపల ఉండి నాడ్యూల్ అంటాం, లోపల చొచ్చుకొని వస్తుంటాయి ఇట్లా. రెండు కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఈ లైమ్ స్టోన్ కేవ్స్లో పైనుంచి ఇట్లా పడుతుంది చూడండి, ఒక గట్టి గుచ్చుకుంటుంది మనకు, అట్లా ఆ టైప్లో 2 థాన్స్ లాగా కాల్షియమ్స్ ఉన్నాయి. అవి 2 మనం ఐవీఎల్తో క్రాక్ చేసి 2 స్టెంట్లు పెట్టాము. సో దట్స్ ప్రొసీజర్ అయిపోయింది. బయటకు వచ్చాక పేషెంట్స్ ఉన్నారు, ఓ 10 పేషెంట్లు చూసేసాను, ఇంకా వెళ్ళి చూడాలి ఇప్పుడు అపాయింట్మెంట్స్. సో ఆ పేషెంట్స్ చూసి నేను మీ ఇంటర్వ్యూకి వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. బాగుంది సార్. మీరు చాలా అఫ్కోర్స్ మీరు మెడికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ థింకింగ్ మీకు డిఎన్ఏలో ఫుల్గా ఎంబెడ్ అయిపోయి ఉంది. హౌ టు బ్యాలెన్స్, హౌ టు కంప్లీట్లీ బీ హోల్ పర్సన్, అంటే బీయింగ్ ఎ డాక్టర్. అది అండ్ ఇంకోటి ఏంటంటే ఐ లవ్ డ్రైవింగ్. సో ఐ మ్యూజిక్, డ్రైవింగ్ ఉంటే కూడా ఐ ఎంజాయ్. సో అది కూడా వచ్చేసి మనం ఇక్కడికి వచ్చాం, ఆ మ్యూజిక్తోనే వచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని పైకి వచ్చాం. సో ఆఫ్టర్ దిస్ మళ్ళీ వెళ్ళి మనం పేషెంట్స్ చూస్తాం, అందరి గుండెల్లోకి తొంగి చూసి మళ్ళీ దేర్ ఇస్ ఏ క్లినిక్ ఇన్ ద ఈవినింగ్. సో ఐ డూ ఏ ప్రైవేట్ క్లినిక్, అది కూడా అయిపోద్ది. దెన్ ఐ గో హోమ్. సో దట్ ఈస్ వేర్ ఐ నీడ్ టు కట్ ఇట్ డౌన్. సో 8కి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తున్నా, బట్ ఇట్ ఈస్ బికమింగ్ 10. సో స్లీప్ అవర్స్ ఆర్ ఓకే. ఐ స్లీప్ ఎట్ 11:30 ఆర్ సో. బిఫోర్ 12 ట్రై చేస్తాను. మార్నింగ్ 6:30కి లేస్తాను. 6 hours వస్తుంది మంచి స్లీప్. 6 hours డెఫినెట్గా ఉంటుంది. 6 to 7 hours ఉంటుంది స్లీప్. సార్, డాక్టర్ రవికాంత్ గారు, అఫ్ కోర్స్ అన్హెల్దీగా మారిన ఇండియాకి కారణాలు ఏంటి, హెల్దీగా ఉండే ఇండియా అన్హెల్దీగా ఎందుకు మారిపోయింది అని మిమ్మల్ని అడగదలిచాము. అలాగే మీ అనుమతితో నాకు ఈ బీపీ ఎప్పుడు కూడా డౌట్, బీపీ అసలు ఏం చెప్తుంది, బీపీ మన బాడీ గురించి, ఈ డిజిటల్ బీపీ మీటర్స్కి దీనికి ఏమిటి తేడా, ఇది ఒక్కసారి తెలుసుకోవాలండి. ఈ 2 ప్రశ్నలకి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 points సార్, ఆర్ 3 or 4 points. హెల్దీగా ఉండే ఇండియా అన్హెల్దీగా ఎందుకు మారిపోయింది? అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ అగ్రీ చేయాలో లేదో తెలియదండి. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ నౌ హెల్త్. అంటే 2 రకాలుగా పోతుంది. అన్హెల్దీ గ్రూప్ ఉంది, హెల్దీ గ్రూప్ ఉంది. హెల్దీ గ్రూప్ అంటే నేను తిరిగే గ్రూప్ అంతా జిమ్స్, వీళ్ళు వెళ్తున్నాగా, టెన్నిస్. మా జిమ్ ఈజ్ సో డైనమిక్ జిమ్, యూ డోంట్ ఇమాజిన్. విమెన్ ఆర్ మోర్. అప్పుడప్పుడు ఒక 3 అబ్బాయిలు ఉంటాం, మొత్తం అమ్మాయిలు who are 40-year-old, 50-year-old. I've seen 60-year-old who is gymming with me. మీ సో నైస్ ఆఫ్ యూ సార్. ఇంకా అమ్మాయిలనే అంటున్నారు. స్టిల్ అమ్మాయిలే అనాలి మనం. We can't say వాళ్ళని ఓల్డ్ అనకూడదు. 80 year దాటితేనే ఓల్డ్. అవును. 80 year 70 year వరకు పీపుల్ ఆర్ కాల్డ్ యంగ్. సో వీళ్ళందరూ అమ్మాయిలే. సో వీళ్ళకి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. దే ఆర్ టీనేజర్స్. దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ గ్రాండ్ కిడ్స్ ఆల్సో. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. గ్రాండ్ కిడ్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్. టుడే నేను సర్ప్రైజ్ అయ్యా. వన్ ఆఫ్ ద లేడీ హూ హ్యాస్ ఎ గ్రాండ్ చైల్డ్, షీ ఈజ్ టేకింగ్ 5 kg dumbbell and does the chest press. బాబా.
ఇన్ మై జిమ్ అండ్ నేను అది ఫస్ట్ టైం ఇవాళ చూశాను. అప్ టిల్ దెన్ ఐ వాజ్ సీయింగ్ దెమ్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రెచెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. వాళ్ళు ఫస్ట్ నీ పుషప్స్ చేశారు. నవ్ ఐఎమ్ సీయింగ్ దెమ్ డూయింగ్ a proper push-up. So I have seen healthy India as well. As మీరు అన్నట్టుగా అన్హెల్దీ ఇండియా ఎక్కడ ఉంటుందంటే క్లబ్కి పోయినట్టు, ఏదో తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్బో జూబ్లీ క్లబ్బో అక్కడ పోయినప్పుడు అన్హెల్దీ ఇండియా ఉంటుంది. ఒకడు స్మోక్ చేస్తుంటాడు, ఒకడు పొగలుతుంటాడు, ఒకడు ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు, ఆ పేకాట ఆడుతుంటాడు, పొట్టింత అయిపోయి ఉంటుంది. కొంతమంది వాళ్ళ ప్యాంట్ వాళ్ళు చూసుకోలేరు. సో అవి కూడా కనిపిస్తాయి. మీరు అన్నట్టు అన్హెల్దీ ఇండియా ఉంది, హెల్దీ ఇండియా ఉంది. విచ్ వన్ టు చూస్ ఈజ్ యువర్ చాయిస్. చాలా బాగా చెప్పారు సార్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. మామూలుగా మనం ఇదైపోతుంది అదైపోతుంది అంటారు. మీరు అన్నట్టు రైట్. యాక్చువల్లీ పాజిటివ్గా చూస్తే హెల్త్ వైపు అడుగులు వేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. దట్స్ వెరీ రియాష్యూరింగ్. ఇఫ్ యూ టేక్ రితిక్ రోషన్ వాళ్ళ అమ్మనే పుషప్స్ చేస్తున్నప్పుడు 80-year-old, వై కాంట్ ఎవ్రీ వన్ డస్? అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నా జిమ్లో ఇప్పుడు దెర్ ఆర్ 60-year-old, 60 కూడా కాదు ఇంకెక్కువే, 65-year-old విమెన్ హూ ఆర్ డూయింగ్ జిమ్ అండ్ ప్రాపర్లీ. నేను చెప్పేటట్టు పుషప్స్, ఆల్ రౌండ్స్ ఆఫ్ health, మన resistance training and treadmill. So I am seeing healthy India as well. So get inspired by these people rather than getting inspired by other group of people. Absolutely, sir. And you can always cheat in between. You can really, if somebody likes partying, you do party once in a while and compensate it in the next 10 days or 1-2 weeks. So you can balance life. I am not saying that you should be always like this. అదే సార్, చాలా బాగుంది సార్. సార్ బీపీ ఆపరేటర్స్ నేను డిజిటల్ చూస్తే 3 సార్లు చూస్తే 3 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఒకసారి 153/85 వస్తుంది, నెక్స్ట్ ఎంబడే చూస్తే 127 పడిపోయి ఉంటుంది. నాకు ఎప్పుడు అర్థం కాలేదు. It is not wrong. It can be right. అంత ఫ్లక్చుయేట్ అవుతుంది అండ్ యాక్చువల్గా ఫస్ట్ యాంటిసిపేషన్ ఉంటుంది. నేను కొంతమందికి పేషెంట్ రాగానే చూస్తే మీరు అన్నట్టు 150/80 ఉంది రాగానే, జస్ట్ ఒక్క 5 నిమిషాలు కూడా కాదు, 3 నిమిషాల్లోనే చూస్తే మళ్ళీ మీరు అన్నట్టు 120/80 వస్తుంది. ఫస్ట్ యాంటిసిపేషన్. దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ ఫర్ బీపీ హ్యాస్ యువర్ మైండ్ యాజ్ వెల్. ఇప్పుడు కొంతమంది క్యాజువల్గా ఉంటారు, అసలు పట్టించుకోకుండా. ఆ బ్యాచ్కి అంతా కరెక్ట్గా వస్తుంది. వెన్ యూఆర్ యాంగ్షియస్, ద ఫస్ట్ రీడింగ్స్ విల్ బి హై, ద సెకండ్ రీడింగ్ విల్ బి లెస్, థర్డ్ రీడింగ్ విల్ బి మచ్ మోర్ లెస్. దెన్ ఇట్ స్టెబిలైజెస్ ఎట్ దట్ లెవెల్. సో 3 రీడింగ్స్ తీసుకోవాలి డిజిటల్ అయితే. అంటే రూల్ ఏం లేదు. ఇది డయాగ్నోసిస్ అప్పుడే, ట్రీట్మెంట్ అప్పుడు కాదు. అదే కదా. మీరు ఫస్ట్ టైం ఒక పేషెంట్కి డయాగ్నోసిస్ ఈయనకి బ్లడ్ ప్రెషర్ ఉంది, లైఫ్ లాంగ్ మందులు వాడాలి అని చెప్పదలుచుకున్నప్పుడు మెటిక్యులస్నెస్ అవసరం. బట్ వెన్ యూఆర్ ట్రీటింగ్ ఏ పేషెంట్, ఆ మెటిక్యులస్నెస్ అక్కర్లే. ఎందుకంటే యువర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండ్ యువర్ టార్గెట్ ఈజ్ for lifelong. So 1 day, 1 hour doesn't matter. It is consistent and sustained control of blood pressure which is needed. సో మీరు ఈ ఒక్క రీడింగ్ని చూసేసి మందులు పెంచాల్సిన అవసరం లేదు. మళ్ళీ విజిట్కి ఉంది మీకు, మళ్ళీ విజిట్కి చూసుకొని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 200/20 ప్రెషర్స్, 200/120 ప్రెషర్ని నేను చెప్పట్లే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 150, 140, 170, 180. దే ఆర్ నాట్. ఇప్పుడు 180 ఉందనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ సివియర్ హైపర్టెన్షన్, నాట్ ఎమర్జెన్సీ హైపర్టెన్షన్. సివియర్ వేరు, ఎమర్జెన్సీ వేరు. ఎమర్జెన్సీ, అర్జెన్సీ హైపర్టెన్షన్స్ ఆర్ డిఫరెంట్. అదే అవన్నీ ఈఆర్కి వెళ్ళిపోవాలి. మన వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటంటే అవగాహన అనే, మనం ఒక సదస్సు చేస్తే అవగాహన మితిమీరటం అవుద్ది, అప్పుడప్పుడు ఇన్అప్రోప్రియేట్ అవుతుంది. అంటే ఎవరు దీన్ని తీసుకొని జాగ్రత్త పడాలో వాళ్ళు జాగ్రత్త పడరు, ఎవరు హడావిడి పడకూడదు వాళ్ళు పడుతుంటారు. నేను కామన్గా చూసింది భయస్థులందరూ జబ్బు లేకుండా కంగారు పడిపోతుంటారు. ధైర్యం ఎక్కువైపోయి, మూర్ఖం అనకూడదు, ధైర్యం ఎక్కువైపోయి పట్టించుకొని పరిస్థితి ఉన్నోళ్ళేమో జబ్బును ఉండి కూడా పట్టించుకోరు. సో దెర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్. సో మనం ఏంటి అంటే దెర్ షుడ్ అవేర్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్రోప్రియేట్నెస్ ఉండాలి. సో బ్లడ్ ప్రెషర్కి వచ్చేసరికి మీరు అన్న రీడింగ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాయింట్, ఫస్ట్కి సెకండ్కి థర్డ్కి దేర్ కెన్ బి డిఫరెన్స్. 2 మీరన్న పాయింట్ డిజిటల్ వర్సెస్ మనం చూసేది అందరికీ డిఫరెన్స్ రాదు, కొంతమందికే డిఫరెన్స్ వస్తుంది. అది ఎవరికి అంటే ఇర్రెగ్యులర్ బీట్స్ ఉన్న వాళ్ళకి, తాళం తప్పి కొట్టుకునే వాళ్ళకి, ఏట్రియల్ ఫిబ్రిలేషను, వెంట్రికులర్ ఎక్టోపిక్స్, ఏట్రియల్ ఫ్లటర్, ఇట్లా ఏట్రియల్ టెకికార్డియా, ఇటువంటి తాళం తప్పి కొట్టుకుంటే వాళ్ళల్లో డాక్టరే చూడటం మంచిది. అదే సార్. లేదా కొన్ని అడ్వాన్స్డ్ డిజిటల్ మెషిన్స్ ఉన్నాయి, అవేంటంటే యావరేజ్ 3 సార్లు అదే చూసి ఇస్తుంది. కానీ దీంట్లో కోఆపరేషన్ ఫ్రమ్ పేషెంట్ అవసరం. పేషెంట్ ఇట్లా చూసేటప్పుడు ఇట్లా అంటే కష్టం, శబ్దాలు చేయటం, కదిలిపోవడం. సార్ కుడి చేతికా ఎడం చేతికా మీరు ఇవాళ? మంచి క్వశ్చన్ అండి. ఏ ఆమైనా పర్వాలేదు, ప్రొవైడెడ్ యూజువల్గా రైట్ ఆర్మ్ చూస్తాం. ఓకే, రైట్ చూస్తారు. యూజువల్గా రైట్ ఆర్మ్ చూస్తాం. ఎందుకు? పేషెంట్ మాకు లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడు, నేను రైట్ సైడ్ ఆఫ్ పేషెంట్ కూర్చుంటాను, అంతే, ఇటు కూర్చుంటాడు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లుకింగ్ ఎట్ పేషెంట్. డాక్టర్ షుడ్ బి ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పేషెంట్. సో ఇలా కూర్చుంటారు.
సో ఆయన రైట్ ఆర్మ్ నాకు వస్తుంది. సో అందరూ రైట్ ఆర్మ్ బ్లడ్ ప్రెషర్, రైట్ ఆర్మ్, సిట్టింగ్, స్టాండింగ్, లయింగ్ డౌన్ అని రాస్తాం. పొజిషన్ కూడా ఇంపార్టెంట్. పడుకుంటున్నారా, కూర్చున్నారా, నుంచున్నారా. చెక్ చేసే ముందు కాఫీ తాగి ఉండకూడదు లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. స్మోక్ చేసి ఉండకూడదు. ఇఫ్ యూ వాంట్ అన్ ఐడియల్ రీడింగ్ ఫర్ డయాగ్నోసిస్, ఇవన్నీ కూడా ఫర్ డయాగ్నోసిస్. అండ్ 2 ఆర్మ్స్ పర్వాలేదు, రైట్ ఆర్మ్ బెటర్. 2 ఆర్మ్స్కి డిఫరెన్స్ జనరల్గా 5 mm Hg కంటే డిఫరెన్స్ ఉండకూడదు. 10 కంటే ఎక్కువ ఉంటే ప్రాబబ్లీ దెర్ ఇస్ ఎ బ్లాక్ ఆన్ వన్ ఆఫ్ ది ఆర్టరీస్. అంటే ఒక రక్తనాళం బ్లాక్ ఉందనుకోండి. కొంతమందికి మోస్ట్ కామన్గా మేము చూసేది లెఫ్ట్ సబ్క్లావియన్ ఆర్టరీ బ్లాక్ ఉంటుంది. స్మోకర్స్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఎథెరోస్క్లెరోసిస్, గుండె బ్లాక్లో ఎట్లుంటుందో, గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఎట్లుంటుందో, బ్రెయిన్ రక్తనాళాల్లో బ్లాక్లు ఎట్లుంటాయో, టీకెళ్ళే నాళాలలో బ్లాక్ ఉంటుంది. దాన్ని సబ్క్లావియన్ ఆర్టరీ అంటారు. సో దీంట్లో బ్లడ్ ప్రెషర్ అప్పుడు దీనికంటే తక్కువ ఉంటుంది. సో ఇది ఎలా గమనించాలంటే డాక్టర్ 2 చేతులు పట్టుకున్నప్పుడు వాల్యూమ్ తెలిసిపోద్ది. ఎక్స్పీరియన్స్ ఉంటే, పద్ధతిగా చూస్తే, కమిట్మెంట్తో చూస్తే, ఇలా పట్టుకున్నప్పుడు ఇటువైపు తక్కువగా అనిపిస్తుంది. అప్పుడు 2 చెక్ చేస్తాం. కాళ్ళ పల్సులు కూడా నాడి చూస్తాం. కాళ్ళల్లో కూడా బ్లాక్లు ఉంటాయి. అప్పుడు కాళ్ళ బీపీ కూడా చూడాలి కొంతమందికి. ఇప్పుడు ఎవరు చూడరు. జనరల్గా అవుట్ పేషెంట్ విజిట్స్లో చూడము. ఫస్ట్ టైం చూసినప్పుడు జనరల్గా చూడాలి అంటాం డయాగ్నోస్ చేసినప్పుడు. ఎందుకంటే యూ మిస్ సమ్ టైమ్స్ సమ్ రీజన్స్ ఫర్ బ్లడ్ ప్రెషర్. కోఆక్టేషన్ ఆఫ్ అయోటా అని ఉంటుంది. కాళ్ళ నాడి చూడకపోతే అది మిస్ అయిపోతాం. సో సార్ నేను బీపీ చూపించుకోవచ్చా మీ దగ్గర? తప్పకుండా. ఫీజు కట్టి నేను ఫైల్ రాయించుకుని రావాలంటే చెప్పండి. అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నేను చూపిస్తాను. అండ్ ఈ బీపీ చూడటంలో కూడా స్ఫిగ్మోమానోమీటర్ టైప్స్ ఉంటాయి. ఎనిరాయిడ్, మెర్క్యూరీ. ఇప్పుడు ఇది చూడండి, ఇది మెర్క్యూరీ కాదు, ఎనిరాయిడ్. మెర్క్యూరీ మీటర్ కాదు, మెర్క్యూరీ లేదు చూడండి. మెర్క్యూరీ కాలం ఉండి ఇట్లా లేస్తుంది చూడండి, అది మెర్క్యూరీ స్ఫిగ్మోమానోమీటర్. ఇది డిఫరెంట్ స్ఫిగ్మోమానోమీటర్. సో మీకు ఇది ఐడియల్ సిట్టింగ్ కూడా చెప్తారండి. ఐడియల్ సిట్టింగ్ ఈజ్ లైక్ వాట్ యు ఆర్ సిట్టింగ్ విత్ ద బ్యాక్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్. ఆర్మ్ షుడ్ బి రెస్టెడ్ అండ్ యూ షుడ్ బి పీస్ఫుల్. ఎనీవే మీరు కాఫీ తాగి ఉండరు హాఫ్ అన్ అవర్ ముందు. తాగినా అయిపోయింది. మనం మాట్లాడేసుకున్నాగా, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. పర్లేదు, అది ఇదంతా పర్లేదు. పర్లేదండి, వాళ్ళు అన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోద్ది. అలా ఇన్ఫర్మేషన్ రైట్. సో నేను కాఫీ ఏం తాగలేదు సార్. నేను భోజనం చేసి ఒక 2 hours అవుతుంది సార్. ఓకే, ఈవెన్ భోజనం చేసినా అఫ్ కోర్స్ గ్యాప్ ఉండాలి కొంచెం, బట్ ఇట్స్ ఓకే. సో హాఫ్ అన్ అవర్ అయింది, హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కాఫీ తీసుకొని. అండ్ యు ఆర్ సిట్టింగ్ రిలాక్స్డ్ విత్ అ బ్యాక్ రెస్ట్ అండ్ యువర్ ఆర్మ్స్ ఆర్ రెస్టెడ్. సో విత్ దిస్ వాట్ వీ డూ ఈస్, ఇది డిజిటల్ కాదు, ఇది మామూలు. సో నేను స్టెత్ పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటేనండి మామూలుది అంటే యూజువల్ది. ఇంకోటి ఏంటంటే అండి, ఇది ఉంది కదా, ఈ బ్లాడర్ అంటాం దీన్ని బ్లాడర్ అంటాం. దీంట్లో ఇది కొంచెమే ఉంటుంది, 40% ఉంటుంది ఈ బ్లాడర్. ఇది ఇన్ఫ్లేట్ అయినప్పుడు వస్తుంది. సో ఇది ఇక్కడ ఉండాలి, ఇది వెనక్కి ఉండకూడదు. ఇది ఫ్రంట్కు ఉండాలి. అండ్ యాక్చువల్గా ఇంకా పర్ఫెక్ట్గా అంటే నేను ఈ ఆర్మ్ చూసేటప్పుడు ఇది ఇక్కడ ఉండాలి, ఆ ఆర్మ్ చూసేటప్పుడు కొంచెం అటుగా ఇటుగా ఉండాలి. సో అది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బీపీ చూపించుకుంటున్నాను అనమాట. ఒక చాలా పెద్ద వెరీ వెల్ నోన్ రినౌండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు చూస్తున్నారు నా బీపీ. సో ఇప్పుడు పల్స్ పట్టుకుంటాను ఫస్ట్. పాల్పేటరీ మెథడ్ అంటాం దీన్ని. ఫుల్ లాక్ చేసి ఇక్కడ మీ ప్రెషర్ ఎంతకెళ్తే ఈ నాడి దిసేపేరేద్దో అది సిస్టాలిక్ ప్రెషర్ అంటాం. సో మీది ఆల్రెడీ నాకు తగలట్లేదు, అంటే 120 దగ్గర తగలలేదు, 110 దగ్గర తగలట్లేదు, 100 దగ్గర తగలేదు. సో ఇక్కడ కొంచెం ఎస్ ఐ గాట్ ఇట్. సో మీది మోస్ట్లీ 100కి 90కి మధ్యలో సిస్టాలిక్ ఉంది. మీకు దరిదాపుల్లో బీపీ అనేది రాదు, ఎందుకంటే టూ గుడ్ ప్రెషర్. అసలు ఇప్పుడు మన వల్ల ఇతరులకు బీపీ రావాలి సార్. మీది 100/80 ఉంది. బాగుంది సార్, పర్లేదు. బ్రహ్మాండం 100/80 బీపీ అంటే నేను ఉప్పు అవన్నీ కూడా ఆఫ్ కోర్స్ ఐ వాచ్. డైట్ అంతా బాగుంది సార్. సార్ ప్లీజ్ హ్యావ్ అ సీట్. నేను అన్ని బాగా చేస్తున్నాను, నాకు బీపీ రాదు. అలా లేదండి. అలా ఉండదా సార్? మీరు అన్ని పద్ధతిగా ఉండి, సన్నగా ఉండి, వెజిటేరియన్ అయి ఉండి, రోజు ఎక్సర్సైజ్ చేసి, ఫిజికల్ యాక్టివిటీ గుడ్ ఉండి, ఉప్పు తక్కువ ఇచ్చి తిని, షుగర్ లేదు, స్మోక్ చేయరు, ఏ అలవాట్లు లేవు, ఫ్యామిలీలో లేదు, స్టిల్ యూ కెన్ గెట్ ఏ బీపీ. వావ్. దాన్ని ఇడియోపతిక్ అంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇప్పుడు సార్ ఇది లేకపోవడానికి, నార్మల్గా ఉండడానికి ఎప్పుడు ఇదే రేంజ్లో ఉందంటే అది జీన్సా, జెనెటిక్కా? ఇది మీ జీన్స్, పైన జీన్స్ కాదు, మీ దేవుడు మీకు ఇచ్చిన జీన్స్ వల్ల మీ ప్రెషర్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ ప్రెషర్ ఐ థింక్ యూ ఆర్ నాట్ ఆన్ మెడికేషన్.
నెవర్, నో 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 నెవర్. లేదు కాబట్టి మీకు బ్లడ్ ప్రెషర్ లేదు. రెండవది, మీ 2 ఆర్మ్స్ నేను చూడలేదు పట్టుకొని. నేను మీ 2 ఆర్మ్స్ని ఇంప్లై చేసుకుంటున్నా ఒకటే అని. ఇది కూడా అదే ఉంటుంది, 100 లేకపోతే 105, అంతకంటే ఉండదు. సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఈ 100/, సార్ ఇది లో బీపీ అంటే లో బీపీ అంటే ఏముండదు, ఆ జబ్బే లేదు. అది తప్పుగా, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. లో బీపీ అంటే హైపోటెన్షన్ అంటే అది పెద్ద విషయం, షాక్ అంటాం, వాళ్ళ ఎమర్జెన్సీలో ఉండాలి. నువ్వు తిరుగుతూ ఉండి లో బీపీ అనకూడదు. లేదా నేను ఇందాక చెప్పినట్టు బ్లాక్ ఉండి రక్తనాళానికి ఇది 70/50, ఇది 140/80 ఉంది అంటే అప్పుడు ఈ చేతికి బ్లాక్ ఉన్నట్టు, అంతేగాని లో బీపీ కాదు. సో లో బీపీ అనే జబ్బు లేదు, సంహవ్ అది అలా మార్కెట్ అయిపోయి వెళ్ళిపోయింది నరాల్లోకి. అండ్ ఇంకొక లాస్ట్ ఏంటంటే, ఒక బిగ్గెస్ట్ అపోహ ఈ విషయంలో నేను బీపీ గురించి చెప్పాలి అంటే, బీపీ ఉన్న వాళ్ళకి కోపం ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి, తలనొప్పి, ఈ చాలా తప్పు. ఏవి ఉండవు, అది సైలెంట్గా ఉంటుంది, అది ఉప్పెన వచ్చే వరకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది. రైట్. అది ఒక సముద్రం, కామ్గా కూల్గా ఉంటుంది. బీపీ ఉండి కూడా నీకేం తెలవదు. అది ఈ ఇంపార్టెంట్ పాయింట్. అది సో సినిమాలో చూపించినట్టు బీపీ అలా అమాంతం పెరిగిపోయి బీపీ అట్లా ఉండదు, అలా ఉండదు. అది మీరు అనాల్సిందే. రైట్ సార్. మీరు ఇవాళ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే డాక్టర్ రవికాంత్ గారు, ఎన్ని విషయాలు అంటే అబౌట్ లైఫ్ స్టైల్, అబౌట్ యువర్ మెడికల్ ప్రొఫెషన్, ఈ బీపీ లాంటి ఎసెన్షియల్ పారామీటర్స్ ఏవి ఉంటాయి వాటి గురించి మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని వచ్చి పలకరించి బోల్డ్ విషయాలు తెలుసుకుని, వీ వాంట్ టు టెల్ అవర్ వ్యూవర్స్, అంటే సుమన్ టీవీ వ్యూవర్స్కి ఆథెంటిక్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పించాలన్నది మా తాపత్రయం, మా ప్రయత్నం. తప్పకుండా. మీ అనుమతి ఇస్తే మీకోసం ఒక స్పెషల్ ఛానల్ క్రియేట్ చేసి మరి వీఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. షూర్ 100% అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. బిజీ షెడ్యూల్లో ఇవాళ మాకు బోల్డ్ అని విషయాలు చెప్పారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్.